మళ్ళీ రై అంతే నాన్న డిస్టర్బ్ చేయకు తమ్ముని రై మళ్ళీ ఇంకా డిస్టర్బ్ చేయకు రై ఏంటిది అది ఇది ఏంటిది మళ్ళీ మళ్ళీ రా చిన్నగా రా ఏ ఇది ఏ రై హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా 1 వీక్ అయింది కదా వీడియో తీయక సో వీడియో ఎండింగ్ వరకు చూడండి మొత్తం మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మిన్ను హోంవర్క్ చేసుకుంటున్నాను అంగన్వాడీ స్కూల్కి వెళ్ళలేదు ప్రైమరీ స్కూల్కి వెళ్ళలేదు కానీ మంచిగా డైరెక్ట్గా ఎల్కేజీలోకి వెళ్ళిన చెప్పిన హోంవర్క్ అయితే నీట్గా చేసుకుంటాడండి స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి తిని ఫస్ట్ ఇంకా హోంవర్క్ చేసుకున్న తర్వాతకే ఆడుతాడు నన్ను ఇంట్లో అయితే ఏం పని చేసుకొనివాడు హోంవర్క్ అయితే చేసుకోవాలి మంచిగా ఏ వచ్చింది బి వచ్చింది మిన్నుది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ అండి మళ్ళీ అడుగుతారు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాక కూడా లెఫ్ట్ హ్యాండ్ తోటే వచ్చేస్తుంది ఇంక ఇది నెక్స్ట్ డే అన్నట్టు పీటీ డ్రెస్లో ఎలా ఉన్నాడో మిన్ను బాబు కామెంట్ చేయండి ఇప్పటివరకు చూడలే కదా వెనస్డే సాటర్డే పీటీ డ్రెస్ అన్నట్టు చక్కగా ఇంట్లో ఉన్నంతసేపు కొంచెం మార్నింగ్ లేవగానే ఇంట్లో ఉన్నంతసేపు మారం చేస్తాడు మేడం బాగాలేదు అంటే టీచర్ బాగాలే ఆయమ్మ బాగాలే టీచర్ వాయిస్ బాగాలే గట్టిగా మొత్తుకుంటుంది అనేసి ఇంకా బైక్ ఎక్కగానే ఈ విధంగా నేను వెళ్ళాను ఇక్కడ కూర్చుంటా పో అక్కడనే కూర్చుంటాం చలో ఓకే ఓకే నాన్న బాయ్ బాయ్ వెళ్ళు లోపల వెళ్ళి కూర్చో ఇంకెక్కడ కూర్చుంటా నేను బాయ్ వెళ్ళు బ్రష్ వేసి టిఫిన్ తినేంతవరకు ఈ మధ్య ఇది ఒకటి నేర్చునండి టీచర్ బాగాలేదు అది బాగాలేదని ఎప్పుడైతే స్కూల్ డ్రెస్ వేసి షూస్ వేస్తామో అంతే నేను చక్క ఇంకా బాయ్ అంటాడు స్కూల్కి వెళ్ళిన తర్వాతకేమో ఇంకా నువ్వు ఇక్కడనే కూర్చోవాలి మిన్ని దృష్టిలో నేను ఆయన స్కూల్ అయిపోయేంత వరకు అక్కడనే కూర్చుంటున్నా అదే తను ఫీల్ అవుతుండు అట్లయితేనే ఏడవకుండా వెళ్తుండని సర్లే ఎలాగో అలాగో అలవాటు కావాలి కదా అని సో ఇంకా ఇక్కడ ఇదైతే ఫ్రైడే లాస్ట్ వీక్ సాటర్డేదండి ఇంకా సాటర్డే మార్నింగే మిన్నుని ఎర్లీ మార్నింగే నేను పూజ చేసుకున్నాను మార్నింగ్ 2:30కే లేచి నేను ఇంకా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను బట్ నాకు అంత వీడియో నాకు ఫస్ట్ టైమే కాబట్టి నాకు వీడియో ఎట్లా తీయాలో కూడా అర్థం కాలే అంటే వీడియో ఎలా తీయాలో కాదు నాకు ఈ పూజ 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను అంటే లాస్ట్ వీకే కదా శ్రావణ శుక్రవారం తర్వాతకి శనివారం ఫస్ట్ శనివారము యొక్క 1 మంత్ నుంచి అసలు వింటున్నాను ఏంటిదో ఇది నా కంటికి అలా కనపడిన వెంటనే 10 డేస్లోనే అన్నీ సెటప్ చేసుకొని అన్నీ బుక్ చేసుకొని ఆన్లైన్లో శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి ఫస్ట్ శనివారమే స్టార్ట్ చేశాను ఇంకా అంతే ఆ నారాయణుడు అలా నన్ను చేపించుకున్నాడు అంతే అనుకుంటున్నాను నేను చాలా బాగా చేసుకున్నాను కానీ కొన్ని చిన్న మిస్టేక్స్ అంటే నేను ఫస్ట్ టైమే కదా కొంచెం టెన్షన్ పడిపోయాను నేనే ఫస్ట్ చేస్తున్నాను అందుకే నేనేమి ఇంకా వీడియో మీతో షేర్ చేసుకోలేదు ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మనము వెంకటేశ్వర్ల స్వామికి పీఠం పెడతాం కదా అది కదిలించి మళ్ళీ దీపం పెట్టేసుకున్నాను 7 ప్రమిదలు చేశానండి ఫస్ట్ టైం చేసిన మంచిగానే వచ్చాయి నేనైతే మార్నింగ్ సాటర్డే రోజు కదా చేసింది మార్నింగే 2:30కి లేసి ఫ్రెష్ అప్ అయిపోయి పిండి దీపాలు చేసుకొని ప్రసాదాలు నాకు వీలైనవన్నీ చేసుకొని మళ్ళీ పిల్లల్ని మిన్నుని ఇప్పుడు స్కూల్కి పంపించేసి వచ్చి అలా అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ దీపం పెట్టుకోవడం అలా అయింది అన్నట్టు సో కొంచెం ఇంకా బిజీగా ఉండే ఇంకోటి కదా వీడియో తీయక ఈరోజు నాగుల పంచమి సో టెంపుల్కి వెళ్తున్నాను పిల్లలకి ఫుల్గా పిల్లలకి ఫుల్ వైరల్ ఫీవర్ వచ్చింది అస్సలు కుదరట్లేదు ఒకరి తర్వాత ఒకరికి
సో అందుకే వీడియో అస్సలు కుదరట్లేదు. ఒకరి తర్వాతకి ఒకరికి హెవీ వైరల్ ఫీవర్ వచ్చింది. హాస్పిటల్ కూడా చూపించినాము. ఇప్పుడు కొంచెం బాగుంది. సో పిల్లలు ఇంకా స్కూల్కి అయితే ఏం వెళ్ళట్లేరు. ఇంకా ఉందండి, ఇప్పటికీ 4 days అయింది. అయినా ఈ రోజుకి కొంచెం అలా అలా. నెక్స్ట్ ఇంకా వాళ్ళ నాన్నమ్మ వచ్చారు, ఇంట్లో ఉంచేసి నేను పక్కనే టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి వెళ్తున్నాను. ఈరోజు నాగుల పంచమి కదా, వెళ్ళేసి మంచిగా దీపం పెట్టేసుకుందాం అన్నట్టుగా. సో ఇలా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఓకే, టెంపుల్కి చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్. ఒకటేసారి చూసిన యాక్చువల్లీ పిల్లల్ని కూడా తీసుకొని రావాలి, వాళ్ళకి ఇంకా బాగాలేదు అనేసి తీసుకొని రాలే. సో అది. సో బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చూసేయండి. బాయ్. అదే అండి, సండే రోజు ఉన్నట్టుండి ఫుల్ హై ఫీవర్ వచ్చింది. ఫస్ట్ కన్నయ్యకి వచ్చింది. అసలు ఎంత అంటే 48 hours కళ్ళు తెరవలే, వాటర్ తాగలే, అసలు ఏం లేదండి. ఇంకా హాస్పిటల్కి తీసుకుపోతే వైరల్ ఫీవర్ అన్నారు. హైదరాబాద్లో వైరల్ డెంగ్యూ ఫీవర్లు వచ్చేస్తున్నాయి. కన్నయ్య కొంచెం సెట్ అవుతుండు అనగానే మిన్ను బాబుకి వచ్చేసింది. ఇంక ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటుంది. ఇంకా వాళ్ళ నానమ్మ అయితే వచ్చారు, ఇంట్లో ఉంచేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ కంటిన్యూషను. ట్యూస్డే రోజు నాగుల పంచమి ఉంది కదా, సరేలే ఫస్ట్ టైం వచ్చింది ఫెస్టివల్, అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళైనా దేవుని మొక్కుకొని వద్దాము, అంతా ఇంకా తల్లే చూసుకుంటారు. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా నాగదేవతని మొక్కుకుంటే అన్నీ తీర్చేస్తారు అంటారు కదా. నేనైతే ఇంకా అది గట్టిగా నమ్ముతాను. అందుకే వెళ్ళేసి అన్నీ వచ్చి ఒక కొబ్బరికాయలా కొట్టేసి వద్దాం అన్నట్టు కదా, ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇంకా నేనైతే వెళ్తున్నాను. ఫస్ట్ ఇది నేను లాస్ట్ టైం ఒకసారి మీతో చూపించిన అనుకుంటా, లోపల కాదు బయటనేనండి. నేను కూడా ఇంత డెప్త్గా రావడం ఫస్ట్ టైం. ఇక్కడైతే శివయ్య, నెక్స్ట్ ఇక్కడైతే వెంకటేశ్వర్ల స్వామి, అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడైతే మళ్ళీ నెక్స్ట్ ఆంజనేయ స్వామి, ఎంత బాగుందో. నెక్స్ట్ నాగదేవత ఉన్నారు, ఇంకా నవగ్రహాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి ఉన్నారు, అన్నీ ఉన్నాయండి. నేను ఒకసారి ఫస్ట్లో మార్కెట్ ఉన్నదని చెప్పాను కదా, మార్కెట్ ముందే టెంపుల్ అని. ఇదేనండి, లోపలికి వస్తే అన్ని టెంపుల్, అంటే అందరిని దర్శించుకోవచ్చు. ఇక్కడనే ఇంకా నవగ్రహాలు, ఇక్కడైతే నాగదేవత, ఇంకా తులసమ్మ అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇంకా అక్కడ దేవుళ్ళందరిని మొక్కుకొని వచ్చి ఇక్కడైతే నేను ఓన్లీ పాలే తెచ్చాను. పక్కనైతే నీళ్లు పెట్టారు, నీళ్ళతో పాలతో అభిషేకం చేసుకొని పసుపు కుంకుమ అంతా పెట్టేసుకొని దీపం పెట్టేసుకున్నాను. సో అంతే, మనకేమి హెల్త్ ఇష్యూ అసలే ఆషాఢం శ్రావణ మాసంలో ఈజీగా సిక్ అవుతూ ఉంటాము. నేను చక్కగా అమ్మని తలుచుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇది టెంపుల్ లోపలనేనండి. ఇక్కడంతా గోశాల ఉందన్నట్టు. ఎంత బాగా అనిపించిందో నాకు. ఇక్కడైతే శివయ్య, ఇదంతా గోశాల అండి. ఇంకా నేనైతే ఆల్రెడీ ఒకసారి వచ్చాను, జస్ట్ అసలు ఎలా ఉంటుంది అన్నట్టుగా జస్ట్ అట్లా అలా వచ్చి వెళ్ళాను అంతే. ఇక్కడ మంచి గోమాతలు ఉన్నాయి అనేసి ఫ్రూట్స్, పండు జామకాయలు తెచ్చాను. ఫస్ట్ ఇలా డైరెక్ట్గా పెట్టాను, పాపం అది గట్టిగా ఉన్నట్టుంది, తినరాలేదండి, తీసేస్తుంది. ఇంకా అందుకే చేయితో మొత్తం ఇలా విరగ్గొట్టేసి పెట్టాను అంతే. నేను వచ్చిందే ఈరోజు, పెట్టిందే ఈరోజు. అది ఎంత మంచిగా ఇంకా చూడండి కిందకి వేసింది. అందుకే ఇలా మొత్తం కొంచెం గట్టిగా ఉంది, గట్టిగా ఉండే పాపం వాటి కూడా తినరాదు కదా, అందుకే ఇంకా చేయితో ఇలా తీసి పెట్టేశాను. ఎంత మంచిగా తింటుందో. మీకు కూడా ఎప్పుడు వీలున్నా గోమాతకి ఇలా కొంచెం ఏదన్నా ఒక ఫ్రూట్ పెడితే మంచిదండి. గోమాత మన చేయి నాకితే ఇంకా మంచిది అంటారు. సో నేను ఇది ముంబైలో ఉన్నప్పుడు తెలుసుకున్నా. అక్కడైతే సపరేట్గానే ఉంటాయి గోమాతలని తీసుకొని వచ్చేవారు. ఇంకా ఇది టెంపుల్ వెనకనే అన్నట్టు. మంచిగా కాసేపు అలా కూర్చున్నాను. ఇంకా మా ఇద్దరు మంకీలు అయితే ఎదురు చూస్తున్నారు నా కోసము. ప్రసాదం ఇస్తే తిని అలా కూర్చొని ఇంకా పార్వతీదేవిని అమ్మవారిని ఇలా దండం పెట్టేసుకొని అయితే ఇంటికి బయలుదేరాను. పూజ అయితే సూపర్గా అయింది. ఫస్ట్ టైం అనుకుంటా, అప్పుడెప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటిది మా ఇంటి కులదైవం అయితే ఎల్లమ్మ తల్లిని. సో అప్పుడెప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో చేశాను. అండ్ దర్వేష్పురం వెళ్ళినప్పుడు అప్పుడు చేశాను. మేము మొత్తానికైతే కొంచెం గ్యాప్ వచ్చింది లేండి, చాలా బాగా అయింది పూజ. అంతే, హ్యాపీగా ఉంది. సో పిల్లలకు కూడా తొందరగా అంతా సెట్ అయిపోతే బాగుంటుంది. సో వీడియోస్ అందుకే పెట్టట్లేను,
పిల్లలు నేను కొత్త ప్లేస్ ఇక్కడ హాస్పిటల్ చుట్టూ తిరగడము అది ఇది. ఫుల్ ఎండలు. అక్కడి నుంచి ఆల్రెడీ మొత్తుకుంటారు. ఆంటీ వచ్చి వెళ్ళిరా, వచ్చిరా, లేట్ అయిందిగా ఈరోజు. సో ఇంకా మొత్తుకుంటారు చూసారు కదా, నా కోసం వెయిటింగ్. మా పిల్లలు అస్సలు ఉన్నారండి. ఇంకా మేము ఎక్కడ పోయినా నలుగురు ఉండడం అలవాటు అయింది. ఎంత అమ్మమ్మ నానమ్మ అయినా కూడా ఆడుకోవడం వరకే, కానీ నేను కనపడకపోతే ఇంక అంతే. ఇప్పుడే ఆంటీ అయితే వచ్చి తూడ్చేస్తున్నారు. ఇంకా పూజ గది అయితే నేనే తూడ్చేసుకుంటా కదా. సో ఇంకా ఆ విధంగా అయితే అయిపోయింది. ఇంకా ఫ్లవర్స్ లేకుండే ఇంటి ముందుకి ఫ్లవర్లు వస్తే తీసుకుంటున్నాను. మళ్ళీ రేపు శుక్రవారం, శ్రావణ శుక్రవారం ఉన్నాయి కదా, వచ్చినప్పుడే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పటికప్పుడు అంటే వాళ్ళకి కూడా ఉండట్లేవు ఫ్లవర్స్ ఎన్ని తెచ్చినా కూడా. అంటే ఇప్పుడు అన్నీ శ్రావణ మాసము అంటే దేవునికి బాగా అందరూ పూజలు ఫంక్షన్స్ చేసుకుంటారు కదా, అయిపోతున్నాయి. అందుకే ముందే తీసి పెట్టేసుకుందాము, రేపు మళ్ళీ శుక్రవారం కూడా ఉంది కదా అని తీసుకున్నాను అన్నట్టు. ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వచ్చాను. ఆంటీ కూడా మొత్తం ఇల్లంతా ఇంకా తూడ్చేసి వెళ్ళారు. దేవుని గది నేనే నీట్గా చేసుకుంటానండి, ఓన్లీ ఇల్లు వరకు, ఇల్లు చుట్టూ మొత్తము. సో అంతే. ఇంకా దేవుని అంటే మొత్తం నేనే లోపలంతా నీట్గా తూడ్చేసుకొని దీపం పెట్టేసుకుంటాను. ఏమీ తూడ్చనియను, తనతోటి నేనే నీట్గా చేసుకుంటా. తెచ్చిన ప్రసాదం దేవుని దగ్గర పెట్టేసి మొక్కుకున్నా అంతే. ఇంకేదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేయాలి. పిల్లలకి ఇంకొంచెం లేచి నడుస్తున్నారులేండి, అస్సలు పడుకునేటట్టు ఏం లేదు. ఈ 3-4 డేస్ అయితే మరీను. సండే, మండే, ట్యూస్డే మిన్నుకి ఎస్టర్డే నుంచే స్టార్ట్ అయింది కొంచెం. ఇంకా ఇప్పుడైతే లేస్తున్నారు కానీ చూడాలి మళ్ళీ. సో అది మొత్తానికైతే చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. నేను ఎంతో వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి, అస్సలు కుదరట్లేదు. ఏంటో అసలు ఇక్కడికి వచ్చినాక టైమే కుదరట్లేదు నాకు. ఎందుకో పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళకి హెల్త్ అంతా అయోమయంగా ఉంది. సో ఇది నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వస్తాను. ఇంకా పూజ ఎలా చేసుకోవాలంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేనే ఈ వీక్ కూడా చేస్తే నాకు ఇంకా క్లారిటీ వస్తుంది. కావాలంటే చెప్పండి, ఒక పెద్ద వీడియోనే తీస్తాను. నేను బాగా చేసుకొని తెలిసిన తర్వాతకి